ఆకాశానికి ఇంధన రేట్లు. ఆంధ్రప్రదేశ్ లో ఇంధన రేట్లు పెరుగుదల ఎలా? 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపు. రాష్ట్రంలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ 118.89 డీజిల్ 106.11 తాజాగా లీటర్ పెట్రోల్ పై ₹2.86, డీజిల్ పై ₹2.83 వడ్డన. ఫలితంగా వినియోగదారులపై ఏడాదికి 8,000 కోట్ల రూపాయల భారం. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అడుగుతా ఉన్నాం, అయ్యా ఎన్నికలకు ముందు మైక్ దొరకడమే ఆలస్యం. మీరు, మీ సుపుత్రుడు, మీ దత్తపుత్రుడు ముగ్గురు కలిసి మేం అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవమా కాదా? మీ యొక్క మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పి మీరు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీ సుపుత్రుడైతే ఆ యువగలం అని చెప్పే యువ గంగాళం యాత్రకి ఏదైతే రాష్ట్ర సరిహద్దులకు వెళ్లి అక్కడ పెట్రోల్ ఇంత, ఇక్కడ పెట్రోల్ ఇంత అని చెప్పి మీరు మాట్లాడిన మాట వాస్తవమా కాదా? పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ కి ఎక్సైజ్ తోడుగా ₹4 పెంచి రాష్ట్రంలో అధిక పెట్రోల్ ధరలకి కారణం మీరు కాదా? మరి మీరు అధికారంలోకి వచ్చే ముందు ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తాం, వ్యాట్ తగ్గిస్తాం, ఇతర సెస్సులు తగ్గిస్తాం, పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పింది మీరు కాదా? మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎబ్బడి ముబ్బడిగా పెంచుకుంటూ పోతుంది. కేవలం ఎంత దుర్మార్గం అంటే కేవలం తాజాగా ₹2.86 నిన్న ఒక్కరోజు పెరిగింది. ఈ 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్ డీజిల్ పెరిగింది. మన రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి కదా, మరి ఎప్పుడు సెస్సులు తగ్గిస్తా ఉన్నారు, ఎప్పుడు వ్యాట్లు తగ్గిస్తా ఉన్నారు, ఎప్పుడు ఎక్సైజ్ డ్యూటీలు తగ్గిస్తా ఉన్నారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ నేరుగా అడుగుతా ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి. సో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి రాష్ట్రంలో ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుడి యొక్క నడ్డి విరిగిపోతా ఉంది. మరి ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్ని నియంత్రణలోకి తెస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు కదా, ఎప్పుడు నియంత్రణలోకి తెస్తున్నారు, ఎప్పుడు తగ్గిస్తున్నారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మూకుమ్మడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు, ఆయన దత్తపుత్రుడు ముగ్గురు మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం.